నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, వారి ఆంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా వజ్రకరూరులో హంద్రీనివా ప్రధాన కాలువ పనులపై ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమరుడైన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా తనను గెలిపించారని, వారి ఆంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్లు తెలిపారు. పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. పిఠాపురం నుంచి ప్రత్యేకించి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిఠాపురం నుంచి మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరని పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి, ఈ పదవి ఉన్నంతకాలం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం. ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా, నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను
గెలిపించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకి, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ, సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. అనంతపురం జిల్లా వజ్రకరూరులో హంద్రీనివా ప్రధాన కాలువ పనులపై ప్రాజెక్టు అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ భాగంగా దేశ రక్షణ కోసం ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. మీ బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీర మరణం పొందాడని, ఆయన త్యాగాన్ని దేశం మరువదని అన్నారు. మీకు తాను, తమ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమరుడైన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తెలిపారు. మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. నిజంగానే శౌర్య ప్రతాపాల దృష్ట్యా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, గొప్పదైనప్పటికీ ఆ వీరుని మరణాన్ని మనం ఖచ్చితంగా ఈ రోజున భారతదేశ పౌరులుగా అత్యంత శ్రద్ధాభక్తితో గౌరవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీరమరణం పొందిన నాయక్ గారు వీరలోకానికే చేరుకుంటారు. వారి ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని భారతదేశ ప్రజల తరఫున, అట్లాగే వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబానికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించున్నారు. మా పార్టీ నుంచి తగిన కార్యక్రమాలు చేపట్టబడతాయి. అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా అండగా ఉండాలని, వారి కుటుంబానికి ఈ సమయంలో ఖచ్చితంగా ధైర్యం అన్నది పాదుగొల్పేందుకోసం ఆ విశ్వాసాన్ని దేశం కల్పిస్తుందనే భరోసాతో చెప్పుకుంటూ, అట్లాగే వారి కుటుంబాన్ని కష్టకాలంలో వాళ్ళతో మనం ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు. ఉరవకొండలో ఆయన హంద్రీనివా కాలువని, దాని పనుల్ని సమీక్షించాలనొచ్చు, పర్యవేక్షించాలనొచ్చు, మొత్తం చూశారు. అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ఆ ప్రజా వేదిక ఆ పేరు మీద చాలా మాటలు మాట్లాడారు. నేను బాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు ఆడుకుంటారు? వాళ్ళ యొక్క బాధలతోనూ వాళ్ళ కష్టాలతోనూ నీళ్ళన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా? పాపం నందమూరి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిని, తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకున్న సంతోషం. మీరు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తు తెచ్చుకున్నా. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ మీరు చేసింది హంద్రీనివాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతిని మిగిల్చారు. సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనివాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు ఎన్నికలు 96లో ఒకసారి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, మళ్ళా 2004 ఎన్నికల ముందు ఒక్కసారి. ఒకే పథకానికి 2 నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో శిలాఫలకం వేసిన అత్యంత
గొప్ప చరిత్రలో మీరున్న అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 5 టీఎంసీల తాగునీళ్ళకి కుదించారు మీరు. ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనీవా నాదే అని చెప్పుకుంటారో మాకు అర్థం కావడంలే. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆ పని పూర్తి చేసే ఆలోచన, తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు, వారి భావజాలంలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి, మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 40 టీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు. రామారావు గారిని మర్చిపోతారు, రావు గారు చేసే అన్యాయం మర్చిపోతారు, 2 శిలాఫలకాలు మర్చిపోతారు. కానీ గుర్తు చేస్తూ ఉన్నాం, ఈరోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.